మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు, అదృష్ట దేవత ఎప్పుడైనా తలుపు తట్టొచ్చని. ఎక్కడో రాజస్థాన్ నుంచి బ్రతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపాన మహేశ్వర్ అనే గ్రామానికి వలస వచ్చింది ఒక కుటుంబం. వారు ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూసలు మరియు రుద్రాక్షమాలు అమ్ముతూ ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిన నిరుపేద యువతి మోనాలిసా భోంస్లే 16 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయికి అదృష్ట దేవత ఎలా తలుపు తట్టిందంటే వెండి తెర కథానాయికగా మారనుంది. వీరి కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపాన మహేశ్వర్ అనే గ్రామానికి చెందిన ఈమె కుంభమేళాలో పూసలు విక్రయిస్తూ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ముదురు గోధుమ రంగులో ఉన్న ఆమె కళ్ళు, మైమరిపించే నవ్వు చూసి నెటిజన్లు మోనాలిసా అని పేరు పెట్టారు. ఒక దశలో ఆమె చుట్టూ చేరుతున్న జనం కెమెరాల తాకిడి పెరగటంతో కుంభమేళా నుంచి స్వగ్రామానికి వెనుకదిరిగి రావాల్సి వచ్చింది. ఈ పాపులారిటీతో బాలీవుడ్ అవకాశం ఆమెను వెతుక్కుంటూ వెళ్ళింది. హిందీ చిత్ర దర్శకుడు సనోజ్ మిశ్రా తాను తీయబోయే తదుపరి చిత్రం ద డైరీ ఆఫ్ మణిపూర్లో ఓ పాత్రకు మోనాలిసాను ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్కు వెళ్ళి ఆమె కుటుంబ సభ్యుల్ని అంగీకారం కూడా తీసుకున్నారు. అయితే ఇది ఓ ప్రేమ కథ. భోంస్లే ప్రధాన పాత్రలో నటిస్తారు. ఆమెకు నటనలో శిక్షణ కోసం వర్క్షాపులు నిర్వహించి ఏప్రిల్లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్టు దర్శకుడు సనోజ్ మిశ్రా తెలియజేశారు. నిజంగా మరి అదృష్టం అంటే ఈ అమ్మాయిదే కదా. 16 సంవత్సరాలకి బ్రతుకు తెరువు కోసం ఈ కుంభమేళాలు, దైవ కార్యక్రమాలు, మరి అదేవిధంగా పబ్లిక్ గ్యాదరింగ్ మీటింగ్స్కి వెళ్ళి పూసలు రుద్రాక్షమాలను అమ్ముకుని వీళ్ళ కుటుంబం ఈరోజు ఒక్కసారి మరి ఈ ఇంటర్నెట్ పుణ్యమా అంటూ ఈ సోషల్ మీడియా యుగంలో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకుంది. చివరికి ఆమె ఒక ప్రధానమైన పాత్రలో నటించేందుకు దర్శకుడు అవకాశం ఇచ్చాడంటే ఆమె సహజ అందానికి, ఆమె సహజమైన నవ్వు, తేనెకళ్ళ అందానికి ప్రపంచమంతా ఫిదా అయిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పటివరకు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను బ్లెస్సింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై భారత్.